పెన్షనర్స్కి శుభవార్త, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. మెయిన్ టైటిల్ చూడొచ్చు, పెన్షనర్స్ అని చెప్పి. సో పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, సుప్రీంకోర్టు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ పెరుగుదలకు వ్యతిరేకంగా వచ్చిన ఆదేశాలపై డిఎస్ నకారా ఆధ్వర్యంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఆశ్రయించగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం ముఖ్యంగా పెన్షనర్స్కి అనుకూలంగా సంచలన తీర్పు ఇచ్చింది. సో ఇప్పుడు మనకి ఆ తీర్పే అమలు చేయనున్నారని చెప్పి తాజా సమాచారం. ముఖ్యంగా వ్యాలిడేషన్ యాక్ట్ రావడం వల్ల మనకి పెన్షనర్ తీవ్రంగా నష్టపోతున్నారు. సో ఇప్పుడు ఆ యొక్క తీర్పు అనుకూలంగా మనకి పెన్షనర్స్కి న్యాయం అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం, పెన్షన్లో ఎలాంటి వివక్షత చూపకూడదని, అందరినీ సమానంగా చూడాలి అని చెప్పి ముఖ్యంగా 2026 జనవరి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారికి మాత్రమే పిఆర్సీ డిఆర్ అయితే వర్తిస్తుంది ఫ్రెండ్స్. వ్యాలిడేషన్ యాక్ట్ మనకి అమలైతే ఆ యొక్క యాక్ట్ అయితే రద్దు కాదని చెప్పి తాజా సమాచారం. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ పెన్షనర్స్కి సంబంధించి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, 2025 విశ్రాంత ఉద్యోగుల పాలన శాపంగా మారింది. ఇప్పుడు అదైతే రద్దు కానుంది. గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.